తవ్వుతున్న కొద్దీ వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ సంస్థ అక్రమాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దల సహాయంతో అనుకున్నట్టు సాగించుకుంది ఈ సంస్థ. అయితే అడ్డు చెప్పేవాడు లేడు అన్నట్టు ఆక్రమణలు చేసిన ఈ సంస్థ వెనుక ఓ ఐఏఎస్ అధికారి కొడుకు హస్తం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు ఈ సంస్థలకు మధ్య ఆయనే వారధిగా ఉండి దందా మొత్తం నడిపించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో బహుళ అంతస్తుల నిర్మాణం పేరిట అక్రమాలకు తెరలేపిన వాసవి గ్రూప్ వెనుక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హస్తం ఉన్నట్టు తెలిసింది. తనకున్న పరపతిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదనే లక్ష్యంగా తన కొడుకు చేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్లో తన కుమారుడిని భాగస్వామిని చేశారు ఆ ఐఏఎస్. వాసవి సంస్థ నగరంలో సరోవర్ పేరిట వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇందుకోసం చెరువులు, కుంటలు, నాలాలను ఇష్టానుసారంగా ఆక్రమించింది. తన కొడుకు ఆ సంస్థలో డైరెక్టర్గా ఉండడంతో సదరు రిటైర్డ్ ఐఏఎస్ తన పలుకుబడితో వాసవి సంస్థకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి ఎన్ఓసీలు ఇప్పించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏల నుంచి భారీ టవర్లకు అనుమతులు సైతం ఇప్పించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసినప్పటికీ వాసవి సంస్థకు అనుమతులు రావడంలో రిటైర్డ్ ఐఏఎస్ కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీల కోసం నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారని సమాచారం. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో అనుమతుల కోసం సైతం ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే డైరెక్టర్ హోదాలో ఆయన కుమారుడు సదరు అధికారులను ప్రలోభపెట్టేవారని తెలిసింది. వాసవి నిర్మాణ సంస్థ బాచుపల్లిలోని కోమెటికుంట చెరువును ఆక్రమించడంతో 2022 జూన్ నెలలోనే అప్పటి ఇరిగేషన్ ఏఈ సారా సైట్ విజిట్ చేసి ఆక్రమణలను గుర్తించారు. అదే నెల 17వ తేదీన బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9వ బ్లాక్ FTL పరిధిలో షెడ్స్ బఫర్ జోన్లో నిర్మిస్తున్నారని, వాసవి సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023 జూన్ 27న నిజాంపేట కమిషనర్ పి రామకృష్ణరావు సైతం వాసవి సంస్థ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయగా జూలై 14న FIR నమోదు చేశారు. అనంతరం 2023 సెప్టెంబర్ 3వ వారంలో హెచ్ఎండిఏ, నిజాంపేట కార్పొరేషన్ అధికారులు వేర్వేరుగా వాసవి నిర్మాణ సంస్థ చేపట్టిన 12 బ్లాక్ల నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ ఆ నిర్మాణ సంస్థను కాపాడేందుకు సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. వాసవి నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించినా తిరిగి ఆ సంస్థకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకునేందుకు సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కింది స్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ 3వ వారంలో వాసవి అక్రమ హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారి జాయింట్ సర్వే చేయగా బ్లాక్ నెంబర్ 9, 8 చెరువు FTL బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని తేల్చారు. కొన్ని షెడ్లను సైతం చెరువులో నిర్మించినట్టు ఆ సర్వేలో తేలింది. ఆ రిపోర్టు వాసవికి వ్యతిరేకంగా రావడంతో సదరు రిటైర్డ్ ఐఏఎస్ మరోసారి జాయింట్ సర్వే చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో మరోమారు చేసిన సామూహిక సర్వేలోనూ చెరువులోని ల్యాండ్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు తేలింది. దాంతో మూడోసారి 2023 డిసెంబర్ 21న మొత్తానికి అధికారులను ప్రలోభపెట్టి నిర్మాణ సంస్థకు అనుకూలంగా సర్వే చేయించి నివేదికను ఇప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు 2013లో ఆర్వి అసోసియేట్ కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్ మ్యాప్లను తప్పుగా రూపొందించిందని, అందులో సర్వే నెంబర్ 127కు బదులు 128గా చూపించారని తేలింది. 2023 నవంబర్ 2న చేపట్టిన సర్వే ప్రకారం కోమటికుంట చెరువు విస్తీర్ణం 7.650 ఎకరాలుగా ఉందని అప్పటి కలెక్టర్ గౌతమ్ హెచ్ఎండిఏ అధికారులకు నివేదిక ఇచ్చారు. వాసవి నిర్మాణ సంస్థ చేపట్టిన అక్రమాల వెనుక సదరు రిటైర్డ్ ఐఏఎస్ పాత్ర ఉందని ప్రచారం సాగుతోంది. దీనిపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.